Happy Children's Day to all our lovely buddies. Have fun and enjoy. Welcome to our channel Dosti. ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, సో మేమందరం చిల్డ్రన్స్తో కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటున్నాము. ఎవ్రీ బర్త్డేస్కి ఉంటుంది, అందరి బర్త్డేస్కి. కాకపోతే ఈసారి డిఫరెంట్గా చిల్డ్రన్స్ డే కూడా పార్టీ చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. సో పిల్లలకి పూరి అండ్ పూరీ కర్రీ ఇష్టం కదా, సో మనం ఈరోజు పూరి అండ్ పూరీ కర్రీ వేసుకొని కుమ్మేద్దాం. ఓకే, ముందుగా పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఎన్ని స్పూన్స్? 3 స్పూన్స్. ఓకే, 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మన ఏంటి పోపు దినుసులు. ఓకే, పోపు దినుసులు యాడ్ చేసేద్దాము. శనగపప్పు కొంచెం పంట కింద తగలాలని వేస్తున్నాం. ఓకే, శనగపప్పు కొంచెం గోల్డెన్ వాటికి టైం పడుతుంది కదా, సో ఆ లోపు ఐల్ చాప్ ఆనియన్ అండ్ మిర్చి. ఓకే, ఆనియన్ అండ్ మిర్చి కట్ చేసుకుందాము. వెంటనే వేసేసుకుంటున్నాం ఈరోజు, ముందు కట్ చేసుకోకుండా. ఓకే, ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ కదా, పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ అన్నమాట ఈరోజు. సో మనకి ఇవి వేగిపోయాయి. ఆనియన్స్ వేసేద్దాము. ఆనియన్స్, పచ్చిమిర్చి. ఓకే, మొత్తం పచ్చిమిర్చితోనే చేసుకోవాలి. ఇది పూరి కర్రీ బాగుంటుంది. కారం వేసుకుంటే అస్సలు బాగుండదు. మనం ఎన్ని ఆనియన్స్ తీసుకున్నాం? 2 కదా, 2 to 3 ఆనియన్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇది మూత పెట్టకుండా వేయించుకోవాలన్నావు కదా. నెక్స్ట్ ఇక్కడే రుచికి సరిపడా సాల్ట్ మొత్తం యాడ్ చేసేసినాము. ఓకే, నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లిపాయ వేస్తే ఏంటంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది కదా. ఓకే, ఇంకా అప్పటిదప్పుడు దంచేస్తే బాగుంటుంది. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. ఓకే, పసుపు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కళ్యామాకు కూడా యాడ్ చేసేసి. కళ్యామాకు ఫ్లేవర్ కోసం అంతే కదా. నెక్స్ట్ కొంచెం వేగాలి మళ్ళీ. ఇప్పుడు కొంచెంసేపు క్యాబ్ పెట్టేద్దాం. ఓకే, క్యాబ్ పెట్టేస్తే తొందర వేగుతుంది కదా, పిల్లలు ఆగట్లేదు అందుకే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? శనగపిండి కలుపుకుందాం. ఓకే, శనగపిండి కలిపి పెట్టేసుకుందాము. అసలు ఈ శనగపిండి ఎందుకు ఇస్తారు ఇందులో? ఉండలు రాకుండా కలుపుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆలు యాడ్ చేసుకుందాం. పొటాటో మేము ముందే ఉడకబెట్టేసామండి. పొటాటో ఉడకబెట్టుకొని దాన్ని కొంచెం ఇట్లా చేతితోని మెత్తగా స్మాష్ చేసేసుకొని అందులో యాడ్ చేసేయాలి. కొన్ని ఏమైనా మిగిలిపోయిన ముక్కలు ఉంటే నేను స్పూన్తోనే ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. 2 minutes. ఓకే, 2 minutes బాయిల్ అయిన తర్వాత సో శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. తొందర అవ్వాలని మేము క్యాప్ పెట్టేసాము. నెక్స్ట్ శనగపిండి మిశ్రమం. ఓకే, ఉండలే కూడా కలుపుకోవాలండి. ఓకే, తొందర కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే ఉండలేదు. తొందరగా ఆఫ్ చేసుకోవాలండి. ఇది శనగపిండి వేసిన తర్వాత వెంటనే ఒక 1 minute ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది కదా. మనకి కన్సిస్టెన్సీ చూసుకోవాలి. కొత్తిమీర వేద్దాం ఫైనల్లీ. ఓకే, అండ్ పూరీ చేసేసుకుందాము. ఓకే, పూరీ కూడా రెడీ అయిపోయాయి. సో ఫస్ట్ మన ఇద్దరం తినేసి పిల్లలకి పెట్టేద్దాం. ఓకేనా? ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్. మేమైతే తినేస్తున్నాం పూరీలు. మేమిద్దరం తిన్న తర్వాత ఫస్ట్ మా కడుపు నిండాలి, తర్వాత పిల్లలకి పుర్సత్ పెట్టవచ్చు అన్నమాట. ఇక ఈరోజు సూపర్ ఉంది పూరీ కర్రీ. ఓకే, పిల్లలు వావ్, అందరూ మా బెటాలియన్ అండి ఇది.